ఇప్పుడు ముఖ్యంగా రవిని అరెస్ట్ చేశారు కదా, ఐబొమ్మ రవిని. ఇప్పుడు అరెస్ట్తో ఇండస్ట్రీకి కొత్త ఊపిరి అన్నట్టు అనుకోవచ్చా? ఒక కొత్త ఊపిరి వచ్చింది ఇండస్ట్రీకి, అమ్మయ్య ఇక అరెస్ట్ చేయడం బై, ఇక మన సినిమాలు పైరవి కావు అన్నట్టు ఏమైనా అనుకోవచ్చా? ఐబొమ్మ వల్ల డ్యామేజ్ ఎక్కువ ఉంది, అది ఫ్రీ కాబట్టి అందరు చూస్తున్నారు. పైగా ఏదో చాలా సింపుల్గా డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. మూవీ రూల్స్ లాంటిది ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంకా ఇంకా బోల్డ్ అని ఉన్నాయి సైట్స్, ఏమేవో ఇంకా వస్తాయి, చాలా సైట్స్ ఉంటాయి వీటివి. అవి మనం ఏం చేయలేం. తమిళ్ రాకర్స్ అనో లేకపోతే ఇంకా టొరెంట్స్, మర్చిపోయా, టొరెంట్స్ అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో లింకులు ఏవో డౌన్లోడ్ చేసుకుంటే రకరకాల లాంగ్వేజ్లో అవి వస్తూ ఉంటాయి. ఈ థర్డ్ పార్టీ యాప్స్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలగాలి. బిట్ టొరెంట్స్ అని, ఆ టొరెంట్స్ అని, మూవీ ఇంకేవో సంబంధించినవన్నీ ఉంటాయి. ఇప్పుడు నువ్వు ఏదైనా మూవీ పేరు కొట్టి డౌన్లోడ్ ఆన్లైన్ ఫ్రీ అని కొడితే ఏదో పిచ్చి సైట్స్ వస్తాయి 10. వీటన్నిటిని కూడా మనం నియంత్రించాలి. ఓపెన్ చేసి అందులో మూవీ ఉండొద్దు. లాస్ట్ ఎక్కడో చిన్న క్లిక్ అవుతూ ఉంటాయి, డౌన్లోడ్ అని. అందులో నువ్వు ఏది క్లిక్ చేసినా నీది ఎక్కడెక్కడికో పోతాయి తెలుసా. దాంట్లో డబ్బులు పోతాయి, నీది ఫోన్ హ్యాక్ అయిపోతుంది, వైరస్ వస్తుంది, ఇట్లాంటివన్నీ ఉంటాయి. వాటన్నిటిని కొంచెం నియంత్రించగలిగితే బెటర్. అది ఇందాక ఐబొమ్మ నుంచి కూడా మెసేజ్ వచ్చింది, మీ దేశంలో మా సేవల్ని నిలిపివేస్తున్నందుకు చింతిస్తున్నాము అని చెప్పేసి. ఇక శాశ్వతంగా ఐబొమ్మ బప్పంని ఇక మర్చిపోవచ్చా? వీడు చాలా తెలివిగా చెప్పాడు. మీరు శాశ్వతం అంటున్నారు. మీ దేశంలో మా సేవలను నేను నిలిపివేస్తున్నా అని చెప్తున్నాడు. మీ దేశంలో మా సేవల్ని ప్రపంచం మొత్తంలో నేను నిలిపివేస్తున్నాను వాడు చెప్పలేదు. మీ దేశంలో ఫోన్ నిలిపివేయబడింది, అవునా? మరి ఫోన్ చూసే వాళ్ళందరూ రకరకాల థర్డ్ పార్టీ VPN యాప్లు డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నారు. మళ్ళీ VPNలు డౌన్లోడ్ చేసి ఐబొమ్మ లాంటివి వస్తాయేమో, తెలివితేటలు చెప్పలేము. మరి పూర్తిగా నియంత్రించాలి వాడిని. మన చేతిలో ఉన్నప్పుడు కంప్లీట్గా దాన్ని డిమినిష్ చేసేయాలి. మీ దేశంలో అనేది కూడా మళ్ళీ రాంగ్ స్టేట్మెంట్ అది. ఇప్పుడు పాకిస్తాన్లో రిలీజ్ చేసుకుంటాడు, అమెరికాలో రిలీజ్ చేసుకుంటాడు, నెదర్లాండ్లో రిలీజ్ చేసుకుంటాడు, వాడు కరేబియన్ దీవుల్లో రిలీజ్ చేసుకుంటాడు. అక్కడి నుంచి అయితే నీకు మళ్ళీ తెలుగు సినిమా వస్తుందిగా. నువ్వు దాని ద్వారా ఎలా అయినా పెట్టవచ్చు. నువ్వు వెబ్సైట్ నుంచి ఈ దేశంలో డౌన్లోడ్ చేసుకోలేవు, కానీ ఇంకేదన్నా మార్గంలో అయితే నువ్వు తెచ్చుకోవచ్చుగా. మరి ఇంకేముంది? ఇప్పుడు ఐబొమ్మ రవికి ఒక నెలలో దాదాపుగా 27 లక్షల మంది విజిటర్ వచ్చారట. ఇప్పుడు ఇమ్మడి రవిని పట్టించడానికి 2 కారణాలు అంటున్నారు. మీరు ఇందాక అన్నారు, పైరసీ నెట్వర్క్ని ఎలా హ్యాండిల్ చేశారంటే ఏం చెప్తారు? దానికే పోలీసులు కూడా ఏం చేశారంటే, అంతకుముందు వాడి కిందోని పట్టుకున్నప్పుడు కూడా ఇండస్ట్రీ వాళ్ళని పిలిచి, వీళ్ళు వినకుండా ఇండస్ట్రీ వాళ్ళని కూడా పిలిచి వాడిని అక్కడ పెట్టి, ఎవరో ఎలా చేసావో వాళ్ళకి చెప్పు. ఓకే, వాళ్ళేనో మేము ఇట్టి చేసాం, ఇలా మీరు ఆ టైంకి ప్రింట్, ఇప్పటి నుంచి మేము ఇలా అన్నీ చెప్పేసరికి వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది. ఓహో, మనం ఇంకో కొత్త మార్గం అనుసరించాలి అని. ఆ విధంగా హ్యాక్ చేశాడు వీడు. వాడు ఎలా హ్యాక్ చేసాడో నాకు తెలియదు, ఆ విద్య నాకే తెలుసు. నువ్వు నన్ను అలా అడిగేసావు. కానీ వాడు ఇక మీద చేయకుండా మనం ఎలా జాగ్రత్త పడాలంటే మనం జాగ్రత్త పడాలి. వాడు చెప్పే విధానాలన్నీ విన్న తర్వాత మేము ఇలా చేసాము అని వాడు చెబితే, ఓహో, ఆ రూట్ని మనం ఎంచుకోకుండా ఇంకో రూట్లో జాగ్రత్త పడడం బెటర్. ఓకే, ఇప్పటికే ఆయన మీద 7 కేసులు నమోదైన పరిస్థితి, FIR కూడా అయింది. కాకపోతే పాస్పోర్ట్ అయితే మాకు ఇవ్వండి అన్నట్టు కూడా కోర్టు చెప్పింది. పాస్పోర్టు ఇచ్చి తీసుకున్న తర్వాత బహుశా వదిలేస్తారేమో ఒక 2-3 months లోపల ఉంచిన తర్వాత. కోర్టుకి ప్రాపర్టీ ఏదైనా సరే, ఒక మనిషిని అరెస్ట్ చేసినప్పుడు నీ దగ్గర సీజ్ చేసిన వస్తువులు కోర్టుకు సమర్పిస్తే వాడు దాన్ని మళ్ళీ విడిపించుకోవచ్చు. కోర్టుకి ఏదో ఒక అడ్వకేట్ని పెట్టుకుంటాడు, వాడు తీవ్రంగా వాదిస్తాడు, అని తెచ్చేసుకోవచ్చు. అది పెద్ద విషయం కాదు. పోలీసులు సీజ్ చేస్తే మేబీ పోలీసులు చేస్తే తెచ్చుకోవచ్చు, అది కూడా పెద్ద విషయం కాదు. బట్ దే కెన్. ఇంకా ఈ కేసులో నెక్స్ట్ ఏ రకంగా ముందుకెళ్ళే అవకాశం ఉంది? ఎట్లా? నెక్స్ట్ ఏం లేదు, ఈ అబ్బాయిని యూటిలైజ్ చేసుకొని నెక్స్ట్ మిగతా సైట్స్ని మనం అంటే ఇంకా ఈ రూట్లో ఏవే ఉన్నాయో వాటిని కూడా హ్యాక్ చేసేసి అన్నిటిని ఒక్కసారి డిమినిష్ చేస్తే సెట్ అయిపోతుంది. ఇక ఐబొమ్మ శాఖ ముగిసినట్టేనా? ఐబొమ్మ శాఖ ముగిసినట్టు నాకు ఇందాక నువ్వు చేసిన డిస్క్లైమర్ వల్ల అర్థమైంది ఏంటంటే అవ్వలేదు అని. అది వాడే చెప్పాడు. మీ దేశంలో మేము నిలిపివేస్తున్నామంటే
దాని అర్థం ఏంటి? మేము పూర్తిగా దీన్ని ఇంకా తొలగించేస్తున్నాం, దానికి చింతిస్తున్నాం, మా సేవలు ఇంక ఉండవు అనేది వేరు. ఆ వెబ్సైట్ రన్ అవుతుందంట కానీ ఈ దేశంలో ఉండవంట. సో అది కొంచెం తేడా కొడుతుంది. ఓకే, ఇందాక నాగార్జున గారు మాట్లాడుతూ ఉచితంగా సినిమా చూపించడం అనేది ఒక ట్రాప్. 6 నెలల క్రితము మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్కు గురయ్యారు అన్నట్టు కూడా ఆయన మాట్లాడారు. ఉచితంగా సినిమాను చూస్తున్నామని వెబ్సైట్ తెరిస్తే మన వివరాలు, మీరు ఇందాక అన్నట్టు మన వివరాలు అన్ని వాళ్ళకు తెలిసిపోతాయి. 20 కోట్లు సంపాదించారు అని వాళ్ళు అనుకుంటే దాదాపుగా 1000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. నిజమేనా? 1000 కోట్లు సంపాదించే అవకాశం ఉంది. వాడి 20 కోట్ల సంపాదనకి 1000 కోట్లు ఇతరుల సంపాదన ధ్వంసం చేసినట్టు కూడా ఉంది. ఇప్పుడు అది ఇండస్ట్రీకి చెందిన ఒక 3500 కోట్లు 4000 కోట్లు సంథింగ్. ఆ సినిమాలకి ఇంకా భవిష్యత్తు ఉంటుంది. బేసిక్ ఈ రోజు రేపట్లో 3 days కంటే ఎక్కువ సినిమా నిలబడట్ల థియేటర్స్లో. అలాంటిది వీళ్ళు ఫస్ట్ డేనే ఇట్లా చేసేసరికి ఇప్పుడు కొన్ని సినిమాలు ఉంటాయి అబ్బా, కాంతారా ఆర్ ఇప్పుడు రాజమౌళి తీయబోయే నెక్స్ట్ సినిమా, లేకపోతే నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే రామాయణం కానివ్వు, ఇప్పుడు 4000 కోట్లు 1000 కోట్ల సినిమాలు అవి. నువ్వు ఫస్ట్ డే దీంట్లో ఇచ్చేస్తే ఇంకా దాన్ని ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఎవడవుతాడు? అవ్వడు. అండ్ కొన్ని సినిమాలు బెనిఫిట్ షోస్ ఉంటాయి, లైక్ పుష్ప, లార్, ఓజీ. ఫస్ట్ డే ఎక్కువ రేట్లు ఉంటాయి చూడు. ఆ ఎక్కువ రేట్లు ఉన్న రోజే నీకు ప్రింట్ వచ్చేసింది అనుకో, తర్వాత ఆ బెనిఫిట్ ప్రొడ్యూసర్ చెందాల్సిన బెనిఫిట్ ఉండదుగా, గాల్లో కలిసిపోతుంది. అంటే నువ్వు సింపుల్గా చెప్పంటే దొంగతనం చేసినట్టే అది. 100% అంతే. నీకు ఫ్రీగా దొరికింది, దొంగతనం చేసావు అంతే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.